బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావడానికి బీఆర్కే భవన్కు చేరుకున్నారు. షామీర్పేటలోని నివాసం నుండి 20 కార్ల భారీ కాన్వాయ్తో వచ్చారు ఆయన. కాళేశ్వరం కమిషన్ విచారణ కోసం పలు పేపర్లు తీసుకుని వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కమిషన్ ఆయనను ప్రశ్నించనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ పనిచేశారు. ప్రాజెక్టు ఆర్థిక లావాదేవీలపై కమిషన్ రాజేందర్ను ప్రశ్నించనుంది. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావడానికి ఎంపీ ఈటల రాజేందర్ బీఆర్కే భవన్కు వచ్చారు. ఆయన తనతో పాటు పలు పేపర్లు కూడా తీసుకువచ్చి సమాధానం చెప్పడానికి రెడీ అయినట్లుగా సమాచారం. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ మూర్తి, మనం చూసుకుంటే ఈరోజు ఈటల రాజేందర్ అయితే కాళేశ్వరం కమిషనర్ ముందు హాజరు కావడానికి భారీ ఎత్తున కాన్వాయ్ల మధ్యన వచ్చారు. ఇక్కడ అయితే ఈ యొక్క బీఆర్కే భవన్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా భారీ ఎత్తున ఆ యొక్క కార్యకర్తలు సమక్షంలో వచ్చారు. జై ఈటల అనే నినాదాలతో కార్యకర్తలు కూడా వచ్చారు. కాసేపటి క్రితమే అయితే లోపలికి అయితే వెళ్ళారు. కమిషన్ ముందు 11:30 హాజరవుతానని ఈటల చెప్పడం జరిగింది. 11:10 లోపలనే అయితే కార్యక్రమం ఈ యొక్క కమిషన్ ముందు హాజరు కావడం జరిగింది. అంటే చెప్పిన టైం కంటే కూడా 20 నిమిషాల ముందే ఈటల అయితే చేరుకున్నాడు. కాసేపటి క్రితమే లోపలికి వెళ్ళడం జరిగింది. కమిషన్ ముందు హాజరయ్యాడు. తనతో పాటు గతంలో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న కారణం చేత ఈటల రాజేందర్ని అయితే పిలవడం జరిగింది. కమిషనర్ విచారణకు పిలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తమతో అప్పుడు ఉన్నటువంటి శాఖకు సంబంధించిన వివిధ శాఖల అధికారులను కూడా దానికి సంబంధించిన అధికారులను కూడా ఫైల్తో సహా మొత్తం టోటల్గా అయితే సిద్ధమయ్యారని చెప్పాలి. విచారణకు అయితే హాజరయ్యారు. విచారణకు హాజరైన నేపథ్యంలో మొత్తం మనం టోటల్గా ఇక్కడ చూసుకుంటే ఈరోజు విచారణకు హాజరయ్యారు. హాజరైన తర్వాత అయితే విచారణ మొత్తం టోటల్గా అక్కడ జరిగినటువంటి ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయి అంటూ కూడా అయితే క్రాస్ ఎగ్జామినేషన్ పేరుతోని విచారణకు అయితే పిలిచారు. విచారణకు అయితే ఈరోజు హాజరు కావడం జరిగింది. విచారణకు హాజరుగా అయిన క్రమం లోపలనే మొత్తం టోటల్గా ఆర్థిక వ్యవహారాల గురించి మెయిన్గా ఈ దానికి సంబంధించిన ఈటల రాజేందర్ని క్వశ్చన్ చేయబోతున్నారు. ఇప్పటికే ఆ యొక్క క్వశ్చన్స్ కూడా సిద్ధం చేసుకున్నారు అధికారులు. అదే ఘోష్ ఆధ్వర్యంలో ఈ యొక్క మొత్తం టోటల్గా ఈ యొక్క విచారణ జరుగుతుంది కాబట్టి ఇప్పటికే మొత్తం ఈ దానికి సంబంధించిన మొత్తం 400 పేజీల రిపోర్ట్ మొత్తం టోటల్గా అందించింది. అయితే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ మొత్తం టోటల్గా ఇంకా రిపోర్ట్ ఈ యొక్క కమిషన్కు రాలేదు కాబట్టి ఆ యొక్క 3 వారాల లోపల మొత్తం టోటల్గా నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అధికారులు కూడా అయితే కమిషన్కు ఇవ్వనున్న తరుణం లోపల ఇది మొత్తం టోటల్గా వ్యవహారం చూసుకుంటే ఇప్పటికే 90% మేర విచారణ పూర్తయింది. ఈరోజు ఈటల రాజేందర్తో ముఖ్యంగా అడగనున్నారు. గతంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఎలాంటి డైరెక్షన్లో చేశారు, ఎలాంటి ఫినాన్స్ ఈ దానికి వాడినరు అనే దాంట్లో కూడా ఈ యొక్క కాళేశ్వరం బ్యారేజ్లకు సంబంధించిన పూర్తి వివరాలని ప్రశ్నించబోతున్నారు. అయితే అధికారులు ఇప్పటికే ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసుకున్నారు కాబట్టి అయితే అన్నిటికీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా వెళ్ళారు ఈటల. అందరికీ అభిమానం చేస్తూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారులను కూడా అయితే అప్పుడు జరిగినటువంటి ఫైల్స్ కూడా మొత్తం టోటల్గా రిపోర్టు తీసుకోవడం జరిగింది కాబట్టి మొత్తం టోటల్గా ఈ వారం మొత్తం చూసుకుంటే ఈటల రాజేందర్ మొత్తం టోటల్గా విచారణకు హాజరయ్యారు. ఈరోజు విచారణ నేపథ్యంలో 9వ తేదీ హరీష్ రావు కూడా ఈ యొక్క విచారణకు హాజరు కావాలి. అదేవిధంగా 11వ తేదీన కేసీఆర్ కూడా హాజరు కానున్న నేపథ్యంలో మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం టోటల్గా కార్యకర్తలతో మాటగా మొత్తం ఇక్కడ విచారణ కమిషన్ అయితే కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఇప్పుడే అయితే ఈటల రాజేందర్ అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు కార్యకర్తలు. చూద్దాం సార్, విచారణకు ఈరోజు ఈటల రాజేందర్ అయితే హాజరయ్యారు. కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఎలా చూడబోతున్నారు? ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వము కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈటల రాజేందర్ అనే వ్యక్తిని మానసికంగా హింసించాలనే ఉద్దేశంతోనే ఆయన పేరుని లాస్ట్లో చేర్చి ఈరోజు పిలవడానికి వచ్చింది. ఓ మచ్చలేని వ్యక్తి. గత ఆయన చరిత్ర తీసుకుంటే 30-40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ కూడా ఈటల రాజేందర్ మీద ఇంత కూడా ఒక మచ్చ అనేది కూడా లేదు. అటువంటి వ్యక్తిని కూడా ఈ నీచమైన కాంగ్రెస్ పార్టీ అంటేనే నీచమైన రాజకీయాలకి పెట్టింది పేరు. దాంట్లో భాగంగానే ఇది ఏమవుతుంది. ఇప్పుడు ఆ మనిషిని పిలిచారు, ఏమడుగుతారు? చేసేది ఎవరు? అధికారులు. కట్టించింది ఎవరు? ఇంజనీర్లు కట్టిరు. వీళ్ళు ఏమైనా కట్టారా? వీళ్ళు ఏమైనా నోట్లు తయారు చేశారా? లేదు కదా.
అంటే ఇదేంది కేవలం హింసించాలా మానసికంగా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది తెలంగాణలో బలపడుతుంది. అది బలపడకుండా చేయాలంటే నాయకుల మీద కేసులు పెట్టాలా, ఇటువంటి ఎంక్వైరీలు పెట్టాలా, ఇబ్బంది పెట్టి గురి చేయాలా, అంతమించి ఏం లేదు దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. అయితే గతంలో కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి అయితే తొలగి వచ్చినాక బీజేపీలోకి చేరారు. ఇప్పుడు విచారణకు హాజరైన నేపథ్యంలో మొత్తం టోటల్గా ఈ వారం ఎలా ఉండబోతుంది? ఈ వారం మొత్తము ఏంటంటే పొలిటికల్ డ్రామా అనేది నడుస్తుంది అనమాట. ఇప్పుడు కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్, రైతు బంధు ఇవ్వలేకపోతుంది, రైతు భరోసా ఇవ్వలేకపోతుంది, కళ్యాణ లక్ష్మి అన్నీ ఏమి ఇవ్వలేకపోతుంది. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ ఏం చేయాలా? ఓ ప్రముఖ నాయకుడిని తీసుకొచ్చి ఎంక్వైరీ కమిషన్ ముందు పెడితే మొత్తం దృష్టి అంతా ఆ నాయకుడి మీద పోతుంది. గతంలో బీఆర్ఎస్ నుంచి ఈయన బయటకు వచ్చాడు, ఈయనను ఎవరు వెలివేయలేదు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఈయన మీద ఆ పార్టీ నాయకులు